శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారమండి. ఈరోజు మనం సింహరాశి వారి యొక్క జీవితం, అలాగే వారి లైఫ్‌లో ఏ విధమైనటువంటి కొత్త మార్పులు, అలాగే సింహరాశి వారికి సెప్టెంబర్ నెల 1, 2, 3, 4 ఈ 4 తేదీలలో కూడా వీరి జీవితంలో ఊహించని విధంగా ఒక స్త్రీ, ఆ స్త్రీ పాత పరిచయమైనటువంటి స్త్రీ మళ్ళా వీరి జీవితంలోకి వచ్చేటువంటి మార్గం కనిపిస్తుంది. అసల ఆ స్త్రీ రావడం వలన వీరికి ఏ విధమైనటువంటి అవకాశాలున్నాయి? మంచుందా? చెడుందా? అసలు ఆ స్త్రీ అడుగు పెట్టడం వలన వీరికేమవుతుంది? అసలు ఏ విధంగా నడుస్తుంది? అనే పూర్తి అంశాలపై ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. అలాగే మీకు ఉపయోగపడకపోతే సింహరాశి వారికి కొంతమందికి ఉపయోగపడుతుందండి. కనీసం షేర్ చేసి మీరు కొంచెం వారికి ఉపయోగకరంగా చేసిన వారవుతారు. కాబట్టి మా ఛానెల్‌ని మీరైతే ఎన్ని పనులలో ఉన్నా ఒక్క 10 నిమిషాలు మీ పనులన్నీ పక్కన పెట్టి మరీ ఈ వీడియో చూడండి. అప్పుడే మేము మీకేం చెప్తున్నామో అర్థమవుతుంది. ముఖ్యంగా మనం చూస్తే సింహరాశి వారు గుండెల్లో ఎప్పుడూ కూడా సింహంలాగా ధైర్యంగా స్వాభిమానం కలిగి ఉంటారు. వీరి మనసులో ఏది ఉన్నా దానిని స్పష్టంగా బయట పెట్టడమే గాని లోపల దాచుకోవడం వీరికి చాలా కష్టం. ఇక నాయకత్వ లక్షణాలనేవి వీరికి సహజంగానే పుట్టుకతోనే ఉంటాయి. అది వీరిలో ఉండేటువంటి ఒక మంచి అభివృద్ధికరంగానే అనుకోవచ్చు. ఇక గర్వం కానీ, పట్టుదల కానీ, కోపం కానీ 3 కూడా వీరిలో ఎప్పుడో ఒకప్పుడు సమస్యలను తెచ్చిపెడుతూనే ఉంటాయి. ఒక్కొక్కసారి ఎవరి మీద నమ్మకం పెట్టుకున్నా వారిని పూర్తిగా నమ్ముతారో, ఒకసారి మోసం జరిగితే మళ్ళీ వెనక్కి తిరిగి అస్సలు చూడరు. అలాంటిది వీరి యొక్క జాతక రేఖలో పాత పరిచయాలనేవి మళ్ళా వీరికి కొంతమందికి కొద్దిగా అదృష్టకరంగానే ఉంటుంది. కొంతమందికి బాధను కలిగిస్తూ ఉంటుంది. ఎందుకంటే వీరికి శుక్రుడు మరియు గురువుగారు లేదా రాహు వంటి గ్రహాలు సంచారం వలన మళ్ళీ జీవితంలో మళ్ళా ముందుకు వస్తారు. పాత బంధాలు తిరిగి రావడం అనేది దానికి ఇది ఒక ప్రత్యేకమైనటువంటి కారణం. శుక్రుడు, గురువుగారి వల్ల మంచి అనుకూలత కలిగిన శుక్రదశ ప్రారంభమైనా సరే, గురువుగారి వల్ల కొద్దిగా అనుకున్న పనులు ముందుకు వచ్చినా సరే, రాహు వక్ర దృష్టి ఎప్పుడు కూడా వీరిపై ఉండటం వల్ల, అనుకున్న విధాల్లో ఎప్పుడు కూడా నష్టాలు జరుగుతూనే ఉంటాయి. అసంపూర్ణమైనటువంటి అనుబంధం, ఒకప్పుడు మధ్యలో ఆగిపోయినటువంటి మాటలు, అనుబంధాలు లేదా సంబంధాలు ఇప్పుడు మళ్ళీ పూర్తిగా పూర్తవ్వాల్సిన సమయం. అలాగే ఆ వ్యక్తులు తిరిగి మీ జీవితంలోకి రావాల్సినటువంటి సమయం కూడా వస్తుంది. ఇది ముఖ్యంగా ఒక ఆడవారికని కాదండి. మగవారికి కూడా వారి జీవితంలో ఒక కీలకమైనటువంటి మలుపులు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఇందులో ముఖ్యంగా చూస్తే స్త్రీ పాత్ర ఏ విధంగా ప్రాధాన్యత ఇస్తుందంటే సింహరాశి వారికి, స్త్రీ వ్యక్తి ఆమె తిరిగి రావడం వల్ల చాలా ప్రభావం చూపిస్తుంది. పాత ప్రేమ బంధం మళ్ళా మొదలవ్వడం, ఒక స్నేహితురాలు కొత్త సహోద్యోగిని తిరిగి కలవడం, కుటుంబానికి సంబంధించినటువంటి ఒక మహిళా బంధుత్వాన్ని ద్వారా కొత్త మార్పులు జరగడం అనేది వీరికి ఎక్కువగా జరుగుతుంది. అయితే పెళ్లి కాని వారికి ఈ బంధం మీ జీవితంలోకి వస్తే మీ అంత అదృష్టవంతులు ఎవరు ఉండరు. కానీ పెళ్ళైన వారికి ఈ బంధం మళ్ళా తిరిగి వస్తే మీ కుటుంబంలోనే మీ దాంపత్య జీవితంలో కొన్ని పెను ప్రమాదాలు, పెను ఇబ్బందులు, పెను సమస్యలనేవి ఎప్పుడూ కూడా చోటు చేసుకుంటాయి. కాబట్టి మీరు ఆమె రావాలా లేదా? మీ లైఫ్‌లో ఉండాలా లేదా? అనేది మీ నిర్ణయం. కానీ ఎప్పుడూ కూడా మీ జీవితానికి ఆహ్వానపరిచేలాగా కూడా ఉండకూడదు. ఎప్పటికప్పుడు కూడా జాగ్రత్తగా చూసుకొని ముందుకు వెళ్తేనే మంచిది. అసలు మీ జీవితంలో ఆ స్త్రీ పరంగా ఈ యొక్క స్త్రీ వ్యక్తి తిరిగి రావడం వల్ల మీ భావోద్వేగ పరంగా చాలా పెద్ద మార్పు జరుగుతుంది. కొందరికి ఇది మధురమైన అనుభూతి అవుతుంది. మరికొందరికి పాత గాయాలు గుర్తు చేసినట్టుగా కూడా అవుతుంది. అయితే ఈ స్త్రీ వయసు పైబడిన వ్యక్తి బహుశా బంధువులలో ఒకరు కావచ్చు, లేదా గతంలో పరిచయమైనటువంటి స్త్రీ కావచ్చు. ఆమె రావడం వల్ల మొదట కొన్ని ఇబ్బందులు, పాత విషయాలు బయటపడతాయేమో, బాధాకరంగా జ్ఞాపకాలు మళ్ళీ మిమ్మల్ని తాకవచ్చు. కానీ దీని వెనుక మంచి ఫలితం కూడా ఉందని గమనించాలి. ఆ స్త్రీ ద్వారా పాత సమస్యకు కూడా మీకు పరిష్కారం దొరకవచ్చు. కుటుంబ బంధాలు మళ్ళీ కలిసే అవకాశం కూడా ఉంది. ఆవిడ వల్ల తెగిపోయిన బంధాలు మళ్ళా ఆవిడ వల్లే కలిసేటువంటి అవకాశాలున్నాయి. కొత్త ఆధ్యాత్మిక మార్గదర్శకం కూడా మీ జీవితంలో దొరుకుతుంది. అదే ఆడవారికైతే వారి జీవితంలో అడుగుపెట్టేటువంటి పురుషుడు వెళ్తే, ఆ పురుషుడు వల్ల వీరి యొక్క జీవితంలో కొత్త మలుపులు, కొత్త జీవితం కూడా మారవచ్చు. వీరి జీవితంలో ఒక కొత్త ఆదాయం పుట్టవచ్చు. అనుకున్న దాంట్లో ముందుకు వెళ్ళవచ్చు. అయితే ఎందుకు తిరిగి వస్తారంటే,
మీ జీవితంలో సహాయం చేయడానికి లేదా మీ దిశ చూపించడానికి. గతంలో ఉన్న అసంపూర్ణమైనటువంటి సంబంధాలు పూర్తి చేయడానికి, కొందరు మీ అభివృద్ధిలోకి భాగస్వాములుగా అవ్వడానికి, కొందరు సందర్భాలు పరీక్షించడానికి కూడా వస్తారు. మీరు మర్చిపోయారా లేదా అనేది చూడడానికి కూడా కొంతమందొస్తారు. అయితే కొంతమంది మనం మర్చిపోయామా లేదా చూడడానికొచ్చి మనం సంతోషంగా ఉన్నాం, మనం బాధపడుతున్నామా, ఆనందంగా ఉన్నా చూడడానికి వచ్చినోళ్ళని ఎప్పుడూ నమ్మకూడదు. కానీ వాళ్ళ వల్ల మనం బాధపడ్డాం. వాళ్ళ వల్ల మనం ఇబ్బంది పడ్డాం. సమస్య కలిగించాం. మన వల్ల వారు చాలా ఇబ్బంది పడుతున్నారని మళ్ళా మీ జీవితంలో ఒక కొత్త అనుభూతిని కలిగించి, మళ్ళా మీ జీవితంలోకొచ్చి మిమ్మల్ని కొంచెం మానసికంగా ఇబ్బంది లేకుండా చేసి, మిమ్మల్ని ప్రశాంతత కలిగించినటువంటి సందర్భాలుంటాయి కదా! అలాంటి విషయాల్లోనే పూర్తిగా మీ వైపొచ్చి మిమ్మల్ని పూర్తిగా కొద్దిగా దెబ్బతీయనీయకుండా కొంచెం మంచిగా నిలబడేటువంటి అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నాయి. అయితే ఇది గతంలో కొందరు అభివృద్ధి భాగస్వాములవ్వడానికి కూడా జరగవచ్చు. ఇది మొత్తానికి సింహరాశి వారికి ఎప్పుడూ కూడా హృదయపూర్వకంగా కూడా మీకు గతంలో దూరమైన వారు ఇప్పుడు మళ్ళా మీ జీవితంలోకి వచ్చి మళ్ళా మిమ్మల్ని కూడా ఆరా తీయవచ్చు. అయితే ఏం జరుగుతుందంటే, ఈ పాత స్త్రీల వల్ల కొద్దిగా మానసిక ఒత్తిళ్ళు, మానసిక ఇబ్బందులు కూడా కొన్నైతే జరుగుతాయి. ఆ యొక్క జరగటం కూడా ఎప్పటికప్పుడు కూడా మిమ్మల్ని పూర్తి స్థాయిలో దెబ్బ కొట్టి, మానసికంగా ఒత్తిడి కలిగించేటువంటి అవకాశం ఉంది. కానీ ఈ 4 రోజుల్లో కూడా ఈ పాత స్త్రీ ప్రవేశం వల్ల మీ జీవితంలో ఏమైనా మేలు జరుగుతుందా? లేక ఇబ్బంది కలుగుతుందా? అన్నది కూడా మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. మొదట మీకు ఈరోజు కొత్త ఆలోచనలు, కొత్త ప్రణాళికలు మొదలవుతాయి. ఆర్థికంగా కొంత వెనుకబడిన మానసిక ఉల్లాసం ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగం చేసేవారిలో కొత్త పనిని పునాది వేయవచ్చు. విద్యార్థులైతే కొత్త అధ్యయనదారులు కూడా తెరుచుకుంటాయి 4 రోజులు. కానీ ఖర్చులో కాస్త జాగ్రత్త అవసరం. ఇక ఈ రోజున కుటుంబంలో చిన్న అపార్థాలు ఏర్పడే అవకాశాలున్నాయి 4 రోజుల్లో కూడా. మాటలు మితంగా మాట్లాడకపోతే పెద్దగా మారతాయి. దంపతుల మధ్య చిన్న చిన్న భావోద్వేగాలు, తర్వాత వాదోపవాదాలు కూడా రావచ్చు. అలాగే వ్యాపారంలో చేసేటువంటి వారికి కొత్త ఒప్పందం వస్తుంది. కానీ ఆలోచించి ముందుకు వెళ్ళాలి ఈ 4 రోజులు. అధిక ఆత్మవిశ్వాసం వద్దండి. ప్రాక్టికల్‌గా మీరు నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఈరోజు మీకు పాత పరిచయం ఉన్నటువంటి వ్యక్తులు కలుసుకునే అవకాశం ఉన్నా, ఈ పాత మిత్రులు లేదా దూరమైన బంధువులు మళ్ళీ మీ జీవితంలో అడుగు పెట్టవచ్చు. కొత్త స్నేహ బంధాలు కూడా మొదలై మళ్ళా అవకాశం కూడా ఉంది. కొందరు జీవితాన్ని మార్చే పరిచయం కావచ్చు. కానీ ఎవరి మాటలు విన్నా అందులో నమ్మకుండా కాస్త సమయం తీసుకుంటే మంచిది. ఇక ఈ 4 రోజులు మనం చూసుకున్నట్లుగైతే, ఈరోజు మీకు మంచి శుభవార్తలు వినిపించినా కొందరు ధనలాభం లేదా గౌరవం కూడా దక్కవచ్చు. ఉద్యోగం, సీనియర్‌లు మంచి గుర్తింపు అందుతుంది. కానీ మానసికంగా కొంత ఆందోళన ఉంటుంది. ప్రయాణాలు ఉండే అవకాశం కూడా ఉంటుంది. అవి చివరకు మంచి ఫలితాన్నయితే ఇస్తాయి. ముఖ్యంగా చూస్తే పాత స్త్రీ అడుగు పెడతం వలన కుటుంబం బంధాలు మళ్ళీ కూడా పాత సమస్యలు పరిష్కారం దొరకొచ్చు. కుటుంబ బంధాలు మళ్ళీ కలిసే అవకాశం ఉంది. కొంతమందికి ఆమె ద్వారా ఆధ్యాత్మిక మార్గదర్శకం, ఆర్థికంగా కూడా చిన్న సహాయం అందవచ్చు. సో, ఎట్టకేలకు ఈరోజు మీకు ఒక మంచి అభివృద్ధికరంగా దక్కుతుందని నేను అనుకుంటున్నాను. కానీ ఎవరు వచ్చినా సరే మీ మైండ్ సెట్ అనేది మారకూడదు. ఫ్యామిలీ పరంగా పెళ్ళైన వారు ఉన్నట్లయితే జాగ్రత్తగా అడుగు వేయండి. ఎందుకంటే ఫ్యామిలీని దూరం చేసుకోవద్దు. సింహరాశి వారు స్త్రీలకి ఎంత గౌరవిస్తారో కుటుంబానికి కూడా అంతే విధంగా మీరు స్వేచ్ఛ, విశ్వాసాన్ని ఇస్తారని నేను నమ్ముతున్నాను. అదే విశ్వాసాన్ని, స్వేచ్ఛని, గౌరవాన్ని మీరు పోగొట్టుకోకూడదు. మీ కుటుంబంలో కూడా మీపై మంచి అభిమానం, మంచి విశ్వాసం, గౌరవం ఉంది. ఆ గౌరవాన్ని పోగొట్టుకోకుండా ఉంటేనే మీకు మరింత అభివృద్ధికరంగా కూడా నిలబడేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ పాత జ్ఞాపకాలు మళ్ళీ మీ మనసును కలిచివేయవచ్చు. కానీ కుటుంబంలో ఒక చర్చ లేదా పాత రహస్యాలు బయటపడేటప్పుడు కూడా మీరు జాగ్రత్తగా ఉండి, ఆ పరిచయాలను, ఆ స్నేహాలను కూడా జాగ్రత్తగా చూసుకుంటే మంచిది. ఇక ముఖ్యంగా ఆమె పూర్తి స్థాయిలో మీకు బంధువులైనా అయ్యుండొచ్చు, లేదా బయట స్త్రీ అయినా కూడా అయ్యుండొచ్చు. మీకు అతిగా గర్వం, కోపం, పట్టుదల వలన సమస్యలకి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంటే మంచిది. ఒకసారి మోసం చేసిన వారిని జీవితాంతం క్షమించరు. కానీ ప్రతి ఒక్కసారి కూడా మోసం చేస్తానికి వస్తారని అనుకోకూడదు. అదే సమయంలో సింహరాశి వారు ఉదార హృదయములు, ఆపదలో ఉన్నవారిని ముందు సాయం చేసే వ్యక్తులు కాబట్టి మీకు చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. ఈ 4 రోజులు కూడా మీరైతే వీలైనంత వరకి మీరు చూస్తే ఈ ఆగస్ట్ నెలలో పెద్ద కలిసి రాకపోయినా సెప్టెంబర్ నెలలో మీకు 1 తారీఖు నుంచి కూడా బాగుంటుంది. కానీ శివుడికి అభిషేకం చేయటం మంచిది. అదే విధంగా శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలి. హనుమాన్ చాలీసా కూడా చదివితే చాలా మంచిది. ఇక ఉదయాన్నే లేవగానే మీ ఇంట్లో మీ బిడ్డ మొహం కానీ, లేదా మీ తల్లిదండ్రుల మొహం గాని చూసుకొని ఏ పనైనా మొదలుపెట్టండి. మీకు మరింత విజయంగా ఉంటుంది. అదే విధంగా మీకు వీలైతే చిన్న చిన్న పరిహారాలు కూడా మీరు చేసుకుంటే మీకు మరింత ఉపయోగకరంగా ఉంటుంది ఈ 4 రోజులు కూడా.
ముఖ్యంగా చూస్తే ఉదయాన్నే సూర్యారాధన మంచిది. ఎందుకంటే సింహరాశి వారికి సూర్యుడు అధిపతి గనక ఉదయాన్నే సూర్యోదయానికి తాంబూలంతో నీళ్లు నింపి 6 నీళ్ల కాంతులతో సూర్యునికి అర్పించడం చాలా శ్రేయస్కరం. ఇలా చేస్తే మీ మనసు ప్రశాంతత అవుతుంది. శత్రువుల ప్రభావం కూడా తగ్గుతుంది. గోమాతని ఖచ్చితంగా పూజించండి. ఆదివారం రోజున గోమాతకి పచ్చిగడ్డ లేదా అరటిపండ్లు పెట్టడం మంచి శ్రేయస్కరం. ఇక మీరైతే మంగళవారం, ఆదివారం రోజుల్లో సాయంత్రం సమయంలో ఆవు పాలు, నెయ్యితోటి దీపం వెలిగించడం సింహరాశి వారికి చాలా మంచిది. కాబట్టి దీనివల్ల శత్రు భయాలు తొలగిపోతాయి. కుటుంబంలో అశాంతులు తొలగిపోయి మరింత మీకు విజయంగా నిలబడుతుంది. మరింత అద్భుతంగా అయితే ఉంటుంది. మొత్తానికి సింహరాశి వారికి సెప్టెంబర్ మొదటి వారంలో అద్భుతంగా ఉండబోతుంది గనుక, మరి స్త్రీ ఆందోళన కలిగించిన చివరికి అది మీ జీవితంలో మంచి మార్పే తేనుంది. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్వస్తి.